సామాజిక సంక్షేమ హాస్టల్లో అంటే గురుకుల్ స్కూల్స్ ఇలాంటి స్కూల్స్లో ఎవరైతే బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటా ఉంటారో వాళ్ళ హాస్టల్ గదులతో పాటు వాళ్ళ టాయిలెట్స్ వాళ్ళనే క్లీన్ చేసుకోమని చెప్పొచ్చా. ఇక్కడ మనం ఒక కాంటెక్స్ట్ లో దీన్ని అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ చాలా సందర్భాల్లో సోషల్ గా డిప్రైవ్ అయిపోయి ఉంటారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ బాగా అణగారు ఉంటారనమాట. వాళ్ళు ఒక హిస్టారికల్ బ్యాగేజ్ కూడా వాళ్ళ తల మీద ఉంటుంది. అంటే ఎప్పటి నుంచో డిస్క్రిమినేషన్ గురవుతుంటారు. ఆ టైంలో సోషల్ వెల్ఫేర్ సంబంధించి వాళ్ళ సెక్రటరీయో కమిషనరో వచ్చి వాళ్ళని పిల్లల చేత వాళ్ళ హాస్టల్ రూమ్స్ తో పాటు వాళ్ళ టాయిలెట్స్ వాళ్లే క్లీన్ చేసుకోవాలని చెప్పొచ్చా. అసలు పిల్లలకి ఇలాంటి హితవు చెప్పొచ్చా. దీనిలో ఒక సెట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నిజంగా చిన్నప్పటి నుంచి వివక్షకు గురయ్యారు. అందులోనూ పిల్లలు వాళ్ళ చేత అంటే వాళ్ళని బడికి పంపిస్తారు, బాగా చదివిస్తారు, బాగా పద్ధతులు నేర్పిస్తారని హాస్టల్లో పెడతారు. అండ్ చాలా మంది పేద తల్లిదండ్రులు బయట ఫీజులు పే చేయలేక గురుకుల్ స్కూల్స్కో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కో పంపిస్తారు. అక్కడి నుంచి చాలా మంది ఆణిముత్యాలు కూడా బయటకు వచ్చారు. అది మనందరికి తెలుసు. తెలంగాణలో కూడా గురుకుల్ స్కూల్స్ అని అద్భుతమైన ప్రోగ్రామ్ అవుతుంది. దాన్ని ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లీడ్ చేశారు కూడా. అయితే ఆ స్కూల్స్ కి సంబంధించి ఈ మధ్య ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆ స్కూల్ కి సంబంధించి ఈ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. తను పిల్లల్ని నీట్ గా వాళ్ళ గదులు క్లీన్ చేయమని, వాళ్ళ టాయిలెట్స్ కూడా వాళ్ళ చేత క్లీన్ చేయించవచ్చు అని చెప్పినట్టు ఒక ఆడియో లీక్ అయిందనమాట. దాని మీద పెద్ద కాంట్రవర్సీ వచ్చింది.